ఇది విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్డు. బీట్ రోడ్ శాంక్షన్ అయింది. 33 ఫీట్లతో ఉంటుంది. ఫ్రంట్ భాగమే విలేజ్ ఉంటుంది. ఇక్కడ ఈ తోట ఉంది కదా, ఈ తోటకు ఫ్రంట్ భాగమే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్కి బీట్ రోడ్ శాంక్షన్ అయ్యింది. ఈ రోడ్కి సెకండ్ బిట్ మనకు ఇక్కడి నుంచి మనకు 16 ఫీట్ల దారి. ఇక్కడి నుంచి మనకు 16 ఫీట్ల దారి. 1 ఎకర్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్. ఇది దారి 16 ఫీట్లతోటి. రోడ్కి ఫ్రంట్ భాగం ఈ ఒక్క చేనే ఉంటుంది. ఇది ఒక్కటే ఉంటుంది. మనకు వచ్చేసి సెకండ్ బిట్. ఇది పొలం. మనకు వచ్చేసి ఈ హద్దు నుంచి ఇదే గట్టిగా ఇటు వచ్చేసి ఇది పక్కన రోడ్డు, వేరే రైతులు వెళ్ళిపోవడానికి. మనకి ఈ గట్టి నుంచి స్ట్రైట్గా వెనక పచ్చగా అవుపిస్తుంది కదా, ఆ గడ్డివాం వెనకాల మడి, ఆ మడి నుంచి ఇట్లా ఇటు పక్క వచ్చేసి ఇక్కడ కడిలో అవుపిస్తున్నాయి కదా, సెకండ్ కడి ఆ వరం నుంచి స్ట్రైట్గా 4 మూలలు బాక్స్లో ఉంటుంది. 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్, కంప్లీట్గా పొలమే. సాయిల్ అయితే ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. పక్కన మనం చూడొచ్చు ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్. ఇది మనకు అదే బౌండరీ, బ్యాక్ సైడ్ ఆ పొలం. మనకు ఫ్రంట్ భాగం విలేజ్ అని చెప్పాను కదా, అది విలేజు. ఆ విలేజ్కే అది బీట్ రోడ్ శాంక్షన్ అయింది. అక్కడి నుంచి ఫ్రంట్ భాగం నుంచి బీట్ రోడ్ శాంక్షన్ అయ్యింది. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. దీనికి వచ్చేసి రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, పిఎం కిసాన్ యోజన వస్తుంది. ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది. దీనికి ఎకరం ధర 30 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. కూర్చుంటే మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇక్కడ ట్యాంక్ అవుపిస్తుంది కదా, ఫ్రంట్ భాగమే విలేజ్ వరకు బీట్ రోడే ఉంటుంది. ఇది విలేజ్ టు విలేజ్ బీట్ రోడ్ కొత్తగా శాంక్షన్ అయింది.